నాగర్ కర్నూలు అసెంబ్లీ ప్రజలకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలి. బీఎస్పీ డిమాండ్. దేవకి ఫంక్షన్ హాల్లో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో బీఎస్పీ నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ తెలకపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అన్ని గ్రామ సభల ద్వారా కాకుండా నేడు టిక్కు పెట్టిన వాళ్ళకే వస్తాయని మాట్లాడటాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజలంతా ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా గెలిచారని, కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా గెలుపొందలేదని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన నియోజకవర్గ ప్రజలందరికీ దక్కాలని కోరారు. కూచుకుళ్ల కుటుంబ ఆస్తులు ప్రజలకు వద్దు అని ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టిన డబ్బులు మాత్రమే ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. 10 ఏళ్ల పార్టీ నుంచి సీఈఓ అని చెప్పుకొని సీఈఓ పోస్టుకు మాజీ ఎమ్మెల్యే తిరిగి వెళ్లారని, అలాగే రాజేష్ రెడ్డికి కూడా ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని విమర్శించారు. అలాగే జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్ అడ్వకేట్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో భారత రాజ్యాంగాన్ని దేశమంతా పట్టుకొని తిరుగుతున్నారని, నాగర్ కర్నూలు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యేగా గెలుపొందిన శాసనసభ్యులు నియోజకవర్గ ప్రజలందరికీ శాసనసభ్యులుగా వ్యవహరించాలని హితవు పలికారు. నియోజకవర్గంలో రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగించాలని కోరారు. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డిపిఓ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించారు. ఒకవేళ కట్టుబడి ఉన్నట్లు అయితే వారి ఉద్యోగాలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని సూచించారు. అధికారం కోసం తాపత్రయం పడుతూ ఉన్నాం. నువ్వు మన ఎన్నికల్లో 6 గ్యారంటీ కార్డ్స్ వచ్చాం. 3 ఇచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తికి 3 వచ్చాం. దాని మీద కూర్చుకున్న రాజేష్ రెడ్డి గారు తన కార్యకర్తల మీటింగ్లో బహిరంగంగా గ్రామ సభలో ఏమి ఫైనల్ అయినా ఒప్పుకునేది లేదు, మన కార్యకర్తలకు ఆ గ్రామంలోని అధ్యక్షుడు చెప్తేనే తప్పకుండా కార్యకర్తలకే ఇంటి ఇస్తాం, అదే రైతు భరోసా ఇస్తాం, ఇవన్నీ ఇస్తాం, మేము చెప్తేనే ఫైనల్ అనేది ఆల్రెడీ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కు ఎస్పీకి ఆదేశాలు ఇచ్చినాం, అడిషనల్ కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చామని అది స్పష్టంగా పత్రికాకుగా మాట్లాడారు. మేము దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఖండిస్తుంది తీవ్రంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు తెలుసు, మీ డాడీకి తెలుసు. 75 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉంది. దేశంలో అన్యాయం జరుగుతుందని మీ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు. ఆ రాజ్యాంగం ప్రకారమే ఎలక్ట్ అయి చట్టసభల్లో మాట్లాడుతున్నారు. ఆ రాజ్యాంగంలో ఏముంది? ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిపాలన జరిగేటువంటి 32 డిపార్ట్మెంట్లలో ప్రతి లబ్ధిదారునికి గ్రామసభ ఆమోదం ప్రకారం అతనికి ఇల్లు ఇవ్వాలన్నా, రేషన్ కార్డు ఇవ్వాలన్నా, అదేవిధంగా ఈ జిల్లాకు కేటాయించిన డబ్బులలో ప్రతి పేదవానికి అందాలి. ప్రతి పేదవానికి గ్రామసభనే ఫైనల్. ఇది యూపీఎస్సీలో కలెక్టర్లు మాట్లాడే విధానంలో ఫైనల్ గ్రామసభ. ఈ గ్రామసభనే నీవు ఇష్టానుతంగా త్యజించి మాట్లాడుతున్నావు. నేను అంటున్నా మీ బహుజన్ సమాజ్ పార్టీ వేదికగా, కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు, ఇది రాచరిక పాలన కాదు, ఇది దొరల పాలన కాదు. రాజ్యాంగం పద్ధతి ప్రకారంగా నీవు ఎన్నుకోబడిన ఎమ్మెల్యేవు. నీవు ప్రమాణం చేసేటప్పుడు అసెంబ్లీలో ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట్లాడినవు. నీ రాచరిక పాలన మీద నీవు రాసుకున్న రాజ్యాంగం కాదు, ఈ రాజ్యాంగం ప్రకారం నువ్వు మాట్లాడినవు. ఈ మాట్లాడిన దానికి బేషరతుగా నాగర్ కర్నూలు ప్రజలకు, నాగర్ కర్నూలు అసెంబ్లీ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మేము చెప్తున్నాం ఈ వేదికగా, ఈ పత్రికా ముఖంగా, నీవు కూడా క్షమాపణ చెప్పకపోతే పల్లెలో మా పార్టీ కార్యకర్తలు నిన్ను విభేదిస్తూనే ఉంటారు, నిన్ను ఖండిస్తూనే ఉంటారు. నువ్వు చెప్పేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేమంటున్నాం, ఈ యొక్క పథకాల విషయంలో నువ్వు 6 గ్యారంటీలు అన్నావు. 6 గ్యారంటీల్లో ఇంతవరకు ఒక బస్సు తప్ప నువ్వు చేసింది ఏది లేదు. ఇప్పటికీ రైతు రుణమాఫీ 2 లక్షలు కాని వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది రాష్ట్రంలో అదే యొక్క ప్రతిపక్ష పార్టీలకు పొత్తుకుంటూనే ఉన్నాయి. అదేవిధంగా నువ్వేదైతే రైతు బంధు అన్నావు, రైతు బంధులో క్లియర్గా ఎకరాకు 15,000 అన్నావు. ఎకరాకు 15 పోయి 10 మాట తప్పి ఈరోజు 6,000 అంటున్నాం. దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మాట మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీకే విలువ లేదు, మీకే పరిజ్ఞానం లేదు. ఈ పేద ప్రజలను మోసం చేసి ఇప్పుడు 6,000 అంటాం, వచ్చేసారి 3,000 అంటాం, లేకపోతే లేదు సార్ బడ్జెట్ లేదంటాం. మేము నాగర్ కర్నూలు వేదికగా అంటున్నాం, రాజేష్ రెడ్డి గారు
నువ్వు ఒక డాక్టర్వి, ఒకటే సంవత్సరం అయింది నువ్వు ఎమ్మెల్యేగా అయి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నువ్వు ఎలక్షన్లో ఏం చెప్పొచ్చింది మీ పార్టీ, దాన్ని తప్పకుండా అమలు చేయాలి. అమలు చేయకపోతే బహుజన్ సమాజ్ పార్టీ అడుగడుగునా ఖండిస్తుంది. బేషరతుగా నువ్వు 24 గంటల్లోపు ఈ పత్రికా వేదిక 24 గంటల్లోపు నీవు వినా అంబేద్కర్ చౌరస్తాకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నీవు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మా పార్టీ ఆధ్వర్యంలో అదే అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిన్ను నిలదీస్తాం, నీ దిష్టి బొమ్మ తలబెడతామని బహుజన్ సమాజ్ పార్టీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తుంది. బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. 86,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. నేను మా పార్టీ బహుజన్ సమాజ్ పార్టీగా ఎమ్మెల్యేకి ఏం సవాల్ విసురుతా ఉన్నామంటే 86,000 సభ్యత్వాలు నువ్వు కాంగ్రెస్ పార్టీని చూపిస్తావా? 86,000 సభ్యత్వాలు నువ్వు చూపించినప్పుడు నీ 86,000 మందికే నువ్వు పనిచేసుకో. కానీ మీ గెలుపు కోసం నాగర్ కర్నూలు ప్రజానికం అంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీ కార్యకర్తల సమావేశంలో నేను టిక్కు పెడితేనే సంక్షేమ పథకాలు వస్తాయంటున్నావు. మళ్ళీ ట్యాక్సులు కూడా మీ పార్టీలోనే కట్టమని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలనే పన్నులు కట్టించుకోండి, పథకాలు కూడా వాళ్ళకే ఇవ్వండి. సీఈఓ జాబ్ చేసుకోవడానికి పంపించినాం, మళ్ళీ మీరు కూడా డాక్టర్ జాబ్ చేసుకోవడానికి పోతారేమో. మళ్ళీ ఒకసారి ఆలోచించుకోమని అడుగుతా ఉన్నాం. డాక్టర్ రాజేష్ రెడ్డి గారు 10 ఏళ్ళు నేను సీఈఓను, నాకు ఎదురు లేదు, నాకు తిరుగులేదని మాట్లాడిండు. సీఈఓ జాబే మళ్ళీ వచ్చింది ఆయనకు. మళ్ళీ నీకుట్లా మీ డాక్టర్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ కూడా పోతావు. ఎందుకంటే మొత్తం ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చలేదు. ఏటీఎం కార్డుల లాంటి కార్డులు ఇచ్చి ఇల్లు తిరిగి రాత్రి దొంగల్లాగా. ఈరోజు మరి ఆ కార్డు ఎక్కడ పోయినాయి? జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు వాళ్ళు. అంటే ఆ వ్యాఖ్యలతో కలెక్టర్ ఏకీభవిస్తున్నాడా? ఆ వ్యాఖ్యలు చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో, నేను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన, జాయింట్ కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన, డిపిఓకి ఆదేశాలు ఇచ్చిన చెప్పిండు. మరి వీళ్ళు కౌంటర్ ఇవ్వకపోతే మేమేం అర్థం చేసుకోవాలి, సమాజం ఏం అర్థం చేసుకోవాలి? అంటే ఎమ్మెల్యే వ్యాఖ్యలను అధికారులు సమర్థిస్తున్నారు అని అడుగుతున్నాం. వాళ్ళు ఎమ్మెల్యే కోసం పనిచేస్తున్నారా, ఈ నాగర్ కర్నూలు ప్రజల కోసం పనిచేస్తున్నారా స్పష్టంగా చెప్పాలి. ఇప్పటికే చాలా మండలాల్లో ఎస్ఐల అరాచకం పేటరైపోతుంది. తిమ్మాజిపేట ఎస్ఐ అయితే చాలా వన్ సైడ్ గా పనిచేస్తా ఉన్నాడు. అక్కడ ఉన్న ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్పిందే వేదం ఆయనకు, తిమ్మాజిపేట ఎస్ఐకి. ఈ అన్ని విషయాలు ఒకటొకటి గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసుకుంటా ఉన్నాం. తప్పకుండా మళ్ళీ ఫీల్డ్లోకి వస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ. ఈ నాగర్ కర్నూలు ప్రజల కోసం బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. మనం మీరు చూసి మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని మేము మాట్లాడితే స్వయంగా మున్సిపల్ కమిషనరే పోయి కేసు పెట్టి మా దాంట్లో అవినీతి జరిగిందని అంటున్నాడు. మేము ప్రజలలోనే ఉన్నాం, ప్రజల కోసమే పనిచేస్తున్నాం. కొంచెం ఎనికి ముందు అయినా తప్పకుండా గతంలో ఎలాంటి పోరాటాలు చేసినో మళ్ళీ ప్రజల తరఫున ఆ పోరాటాలు చేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారిని లేదంటే వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కోసం బీఎస్పీ ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్.